చెప్పండి మేడం. ఏంట్రా నీకు చెప్పేది? పో అవతలకి. మేడం మేడం ఆగండి మేడం. మేడం ఆగండి మేడం. మేడం మేడం ఆగండి మేడం. మేడం మేడం ఆగండి మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం ఆగండి మేడం. మేడం మేడం సారీ మేడం, నేను వద్దుంటున్నా నెట్టుకుంటూ లోపలికి వచ్చేసింది మేడం. ఓకే, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. ఏంటి, నీకింకా తలపొగరు తగ్గలేదా? ఎక్కడికైనా వచ్చినప్పుడు మర్యాదగా రావటం, పర్మిషన్ అడిగి రావటం, ఇలాంటివి ఇంకా నేర్చుకోలేదా? ఇప్పుడు నువ్వు చేసిన పనికి మెడ పట్టుకుని బయటికి గెంటించగలను, తెలుసా? తెలుసు, నువ్వెంతకైనా తెగించగలవు. కానీ ఇప్పుడు నేనున్న పొజిషన్లో నన్నేం చేయలేరు చీఫ్ అడ్వైజర్ గారు. నన్ను బయటికి గెండించిన అదే సెక్యూరిటీ గార్డ్ని పంపించి నన్ను సాదరంగా ఆహ్వానించి తీసుకురమ్మని చెప్తారు. దట్ ఈజ్ గీత. నీ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేయకు. అసలు ఎందుకు వచ్చావో చెప్పు. నీతో తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పడానికి రాలేదు. నాకు కావాల్సిన డీలర్షిప్ మీద సంతకాలు చేస్తే వెళ్ళిపోతాను. నీకు కష్టం ఉండకూడదని నాకు డీలర్షిప్ ఇస్తున్నట్టుగా అగ్రిమెంట్స్ రాయించి మరీ తీసుకొచ్చాను. ఇవిగో పేపర్స్, సంతకం చెయ్యి. నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డీలర్షిప్ నీకు రాదు, నేనివ్వను కూడా. అయినా ఇలా అగ్రిమెంటే తీసుకొచ్చావు అంటే దీన్ని... ఆగు, తొందరపడకు. అవి చించే ముందు నేను చెప్పేది కూడా కాస్త విను. ఏం వినాలి? నా అంతట నేను ఈ అగ్రిమెంట్స్ తీసుకుని రాలేదు. ఈ కంపెనీ చైర్పర్సన్ శ్రీమతి అంజలి గారే స్వయంగా ఫోన్ చేసి, మా చీఫ్ అడ్వైజర్ గారు పొరపాటు పడ్డారు, మీలాంటి టాలెంటెడ్ పర్సన్కి కాకపోతే ఇంకెవరికి డీలర్షిప్ ఇస్తా, కాబట్టి మీరే వచ్చి డీలర్షిప్ మీద సంతకాలు చేయించుకుని వెళ్ళండి అన్నారు. చిన్నర్మై, నోరు తెరిస్తే అబద్ధాలు. అంజలి నీకు డీలర్షిప్ ఇస్తానని పిలిచిందా? అలా ఇచ్చేదే అయితే నా దగ్గరికి ఎందుకు పంపిస్తుంది? అయినా ఇంత మంచి బ్రాండింగ్ ఉన్న కంపెనీ నీకెలా డీలర్షిప్ ఇస్తుందనుకున్నావు? నీ బతుకేంటో ఇక్కడ ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? నా గురించి తనకి బాగా అర్థమైంది కాబట్టే తను ఇలాంటి నిర్ణయం తీసుకుంది. నేను ఎంత సమర్థురాలనో గుర్తించింది కాబట్టే వెనక్కి పిలిచి మరీ డీలర్షిప్ తీసుకోమంది. ఇంకా నా మాట మీద నమ్మకం లేదు కదా? సరే అయితే అంజలికే ఫోన్ చేసి చెప్పిస్తాను. తను ఓకే అంటేనే ఇవ్వు. హలో, హాయ్ అంజలి. నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? మీ ఆఫీస్లో. ఆఫీసా? నువ్వు చెప్పినట్టుగా డీలర్షిప్ కోసం అగ్రిమెంట్స్ తయారు చేయించుకుని మరీ వచ్చాను. సంతకం చేయమంటే మీ చీఫ్ అడ్వైజర్ గారు నో అంటున్నారు. నువ్వే చెప్పావని చెప్పినా సరే ఆవిడ నమ్మడం లేదు. ఇదిగో నువ్వే చెప్పు. ఏదో కావాలంటోంది అంజలి. అగ్రిమెంట్ మీద సంతకం చేయమ్మా. ఏంటంజలి అవి? డీలర్షిప్ అగ్రిమెంట్ పేపర్స్ అంజలి. తనకు డీలర్షిప్ ఇవ్వడం ఏంటి? అమ్మా ప్లీజ్, ఇప్పుడు నేనేం చెప్పలేను. అంజలి, నీకేమైనా పిచ్చి పట్టిందా? కంపెనీ భవిష్యత్తు గురించి అసలు ఆలోచించవా నువ్వు? తను ఏ రకంగానూ ఈ డీలర్షిప్కి అర్హురాలు కాదు. పోనీలేమ్మా, ఎంతైనా మన గీతమే కదా,
ఇచ్చేయండి. నో, నేనివ్వను. నువ్వు నన్ను నమ్మి ఇక్కడ కూర్చోపెట్టింది ఎందుకు? కంపెనీ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటానని, నా వల్ల కంపెనీ బాగా ఎదగాలి కానీ నష్టాల్లోకి వెళ్ళకూడదు. ఒక్కటి గుర్తు పెట్టుకో అంజలి, మనిషికెప్పుడు తనకు మాలిన ధర్మం పనికిరాదు. అర్హత లేని వాళ్ళకి అధికారం, అవకాశం ఇవ్వడం అంటే మనం ఆత్మహత్య చేసుకున్నట్టే అని అది తెలుసుకో. అమ్మా, నీకు దండం పెడతాను. నేను ఇంకేం మాట్లాడలేను. దయచేసి ఆ పేపర్స్ మీద సంతకాలు చేసి తనని పంపించేయండి అమ్మా. అంజలి, హలో అంజలి, అంజలి, పెట్టేసిందా? పెట్టేస్తుంది. ఎందుకంటే తన నిర్ణయం మారదు, మార్చుకోలేదు కూడా. మార్చుకోవాల్సింది తమరే. సంతకం పెట్టండి. హ్మ్. థ్యాంక్ యూ. వస్తా. మీ గురించి, మీ టాలెంట్ గురించి నాకు బాగా తెలుసు బాబ్జీ గారు. అందుకే మీకు అంజలి గార్మెంట్స్కి మెయిన్ డీలర్షిప్ ఆఫర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా మీద మీకింత నమ్మకం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అది నా భార్య పేరు మీద ఓపెన్ చేసిన కొత్త బిజినెస్. దాన్ని పైకి తీసుకురావాలన్నదే నా ఆలోచన. దానికి మీలాంటి నమ్మకమైన వ్యక్తులు, అలాగే మీలాగే బిజినెస్ అన్నది ఒక ప్యాషన్గా భావించే వ్యక్తులు కావాలి. ఇప్పటికే అంజలి గార్మెంట్స్కి మార్కెట్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మీ చేతుల్లో పడితే అది ఇంకా ఫాస్ట్గా పికప్ అవుతుంది. అలాగే సార్, మీరు పిలిచిచ్చిన ఈ ఆఫర్ని నా అదృష్టంగా అనుకుంటున్నాను. మీ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా బిజినెస్ని డెవలప్ చేస్తాను సార్. సార్, ఇదిగోండి అగ్రిమెంట్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ బాబ్జీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చో అజిత్. అజిత్, ఈ డీలర్షిప్ కోసం గీత చాలా ట్రై చేసింది తెలుసా? అవునా సార్? అవును. నా దగ్గరకొచ్చి ఎలాగైనా సరే ఈ డీలర్షిప్ నాకే కావాలని అడిగింది. తను వస్తుందని, ఖచ్చితంగా అడుగుతుంది అని తెలిసే గీతని అవాయిడ్ చేశాను. దాదాపు 4 గంటలు అలాగే వెయిట్ చేసింది తెలుసా? ఎందుకు సార్ అలా అవాయిడ్ చేయడం? ఎందుకంటే అజిత్, ఇప్పటికే తన బిజినెస్ లాస్లో నడుస్తోంది. అది చాలదన్నట్టు బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా తీసుకుంది. దాని మీద కూడా ఏవో ఎలిగేషన్స్ ఉన్నాయి. డ్రగ్స్ విషయంలో ఆ బార్ ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది.
గీతకు వార్నింగ్లు కూడా వెళ్ళాయని తెలిసింది. రేపు మన కంపెనీ మెటీరియల్స్లో ఏదైనా డ్రగ్స్ లాంటి దొరికితే మన బ్రాండ్ వాల్యూ ఏం కావాలి? అది మొహాన చెప్పలేక అవాయిడ్ చేసినా సరే పట్టుబట్టి కూర్చుంది. తను మొదటి నుంచి అంతే సార్. ఏదైనా అనుకుందంటే అది సాధించే వరకు వదలదు. దానికోసం ఏదైనా చేస్తుంది. అది తనకు బాగా అలవాటు సార్. కానీ నేను అంతకంటే మొండి మనిషిని కదా. ఇప్పటికే కాస్మెటిక్స్ డీలర్షిప్ ఇచ్చి తప్పు చేశాను అనుకుంటున్నాను. ఇక ఇది కూడా ఎలా ఇస్తాను? అందుకే అంజలిని అడగమని పంపించాను. అదేంటి సార్, మీరైతే కుదరదని చెప్పినా ఏం కాదు. కానీ అంజలి గారు నో అని చెప్తే ఏమవుతుందో? ఏమవుతుంది? గొడవ చేస్తుంది, లేదంటే తిరగబడుతుంది. ఏమీ చేయలేదు. అంటే అంజలి గారు గీత ఇంట్లో పని మనిషిగా పెరిగారు కదా. అంజలి గారు కుదరదంటే ఏమనుకుంటుందో అని. అక్కడ అంజలి కూడా సింధుజ గారిని కలవమని చెప్పిందిలే. ఆవిడే మొహాన్ని పట్టుకుని నీకంత సీన్ లేదని చెప్పారు. కన్న తల్లి నో అన్నారు అంటే అప్పుడైనా గీతకి తన తప్పులేంటో అర్థం కావాలి. తను తప్పులు అర్థం చేసుకునే రకం కాదు సార్. ఈ అవమానం మనసులో పెట్టుకుని ఏం చేస్తుందో, ఏం సాధిస్తుందో. ఏంటమ్మాయి గారు, ఏంటి వాళ్ళు ఎర్లీగా వచ్చారు? ఏం లేసేను. నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నానండి. కాఫీ తీసుకొస్తాను, ఉండండి. సీను, ఏం వద్దు. ఏమైందండి? ఎందుకలా డల్గా ఉన్నారు? ఒంట్లో బాలేదా? మనసు బాగోలేదు సీను. ఏమైందండి? ఏదైనా గొడవ జరిగిందా? లేదు సీను, ఇష్టం లేకపోయినా ఒక పని చేయాల్సి వచ్చింది. ఏం చేశారు? గీతకి అంజలి గార్మెంట్స్ డీలర్షిప్ ఇచ్చాను. ఏంటి, డీలర్షిప్ ఇచ్చారా? అదేంటి, మొన్న ఇవ్వనని మొహానే చెప్పి మరీ పంపించారు కదా, మరి ఇప్పుడెలా ఇచ్చారు? నేనివ్వలేసేను, ఇచ్చేలా చేసింది. అంజలి చేత ఫోన్ చేయించింది. అంజలి గీతకి డీలర్షిప్ ఇవ్వమని రికమెండ్ చేసింది. ఇదంతా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అమ్మాయి గారు. అంజలి ఏంటి గీతకు రికమెండ్ చేయడం ఏంటి? మీరు కుదరదని చెప్పలేదా? గీతకు ఆ డీలర్షిప్ ఇవ్వడం అంటే మన చేతులతో మనమే మన బిజినెస్ని నాశనం చేసుకున్నట్టు. ఆ విషయం అంజలికి కూడా తెలుస్తేను. అంతకుముందు ఇదే డీలర్షిప్ కోసం గీత వచ్చి అడిగింది. అది నాకు తెలీదు, మేడంని అడగాలని నా దగ్గరికి పంపించింది. 2 రోజులు కూడా గడవకుండానే అదే అంజలి ఫోన్ చేసి గీతకి డీలర్షిప్ ఇవ్వమని చెప్పడం ఏంటో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సీను. అంజలి గురించి మీకు తెలియంది ఏముందండి? తనకంత కఠినంగా ఉండడం, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం రాదు కదండి. ముందు నో అన్నా, ఆ తర్వాత గీత వెళ్ళి అంజలి దగ్గర ఏడ్చుంటుంది. దానికి కరిగిపోయి అంజలి మీకు ఇచ్చేమని చెప్పుంటుంది. లేదు సీను, అంజలి మాట్లాడిన విధానం చూస్తుంటే గీత మీద జాలితో ఇవ్వమని చెప్పినట్లేదు, ఏదో భయపడి చెప్పినట్టుంది. భయపడ్డమా? ఎందుకు భయపడుతుందండి? అంజలికి అండగా రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయన ఉండగా అంజలికి ఏం భయం? ఆయన్నే సాకుగా చూపించి భయపెట్టుండొచ్చు కదా. మొత్తానికి ఏదో జరిగింది సీను. లేకపోతే ఇంత ఫాస్ట్గా అంజలి నిర్ణయం మార్చుకోదు. అప్పటికి నేను సంతకం పెట్టననే చెప్పాను. కానీ అంజలి ఏడుస్తూ బతిమాలినట్టుగా చెప్పింది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు.
తప్పక సంతకం చేసొచ్చాను. అయ్యయ్యో, ఇక గీత ఊరుకుంటుందా అండి? అంతా సర్వనాశనం చేస్తుంది. అసలు దాని టార్గెట్టే అది కదా. గీత కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఏదో అనుమానం వచ్చింది నాకు. మొదట వచ్చి డీలర్షిప్ అడగటానికి ఇవాళ్ళొచ్చి నా చేత సంతకం చేయించుకోవడానికి చాలా తేడా ఉంది. మనకి తెలియటం లేదు కానీ ఏదో చాలా పెద్ద ప్లానే వేసింది సీను. ఏం చేస్తే ఏముందండి, సంతకం అయితే చేశారు కదా, ఇక తనని ఏం చేయలేం. ఇప్పుడు గీత ఏం చేస్తుందో చూడడమే. ఏదేమైనా రాజశేఖర్ గారికి మనం అంటే చాలా అభిమానం. చూడు, మనం అడగకుండానే ఎలా డీలర్షిప్ ఇచ్చారో. నిజమే బాబుజీ, ఆయనతో కలిసి వర్క్ చేయడం అంటే చాలా గొప్ప అదృష్టంగా భావిస్తారు. చాలా మంచి మనిషి అని పేరుంది. యాక్చువల్లీ నేనే రాజశేఖర్ గారిని ఆ డీలర్షిప్ నాకు ఇమ్మని అడుగుదాం అనుకున్నాను, కానీ ఆయన పిలిచిచ్చారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. పోనీలే బాబుజీ, ఈ దెబ్బతో స్టేట్లో పెద్ద డీలర్ అయిపోతావు నువ్వు. దాని నుంచి నీకు ఇంకా పెద్ద పెద్ద బిజినెస్లు వస్తాయి. హలో హలో బాబ్జీ గారు, నేను గీతను మాట్లాడుతున్నాను. చెప్పండి గీత గారు. ఏంటి, మీకు రాజశేఖర్ గారు అంజలి గార్మెంట్స్కి మెయిన్ డీలర్షిప్ ఇచ్చారని ఊరంతా చెప్పుకుంటున్నారట, నిజమేనా? అవునండి, ఆయన స్వయంగా పిలిచిచ్చారు. అది ఆయన కంపెనీ కాదు కదా, ఆయన భార్య అంజలి గారి కంపెనీ కదా. అయితే మాత్రం ఏంటండి, అంజలి గారు ఎవరు? రాజశేఖర్ గారి భార్య కదా, మరన్నీ చూసుకునేది ఆయనే కదా. అదిగో అక్కడే ఉంది అసలు విషయం. యాక్చువల్గా ఆ డీలర్షిప్ అగ్రిమెంట్స్ మీద సంతకం చేయాల్సింది రాజశేఖర్ గారు కాదండి, ఆ కంపెనీ ఎండి అండ్ అడ్వైజర్ అయిన సింధూజ మేడం. అయితే ఇప్పుడు ఏంటండి? ఆ సింధూజ గారు నాకు డీలర్షిప్ ఇస్తున్నట్టుగా అగ్రిమెంట్ రాసిచ్చారు. అదేంటి, అలా ఎలా ఇస్తారు? ఎలా అంటే ఏం చెప్తామండి, చక్కగా స్టాంప్ పేపర్స్ మీద సంతకం చేసి మరీ ఇచ్చారు. అంజలి గార్మెంట్స్కి ఇక నుంచి నేను డీలర్ని. మీకు అర్థమైందనుకుంటాను. ఏం మాట్లాడుతున్నారండి? అదెలా సాధ్యం అవుతుంది? సరే, మీకు రాజశేఖర్ గారు సంతకం చేశారు కదా, మరి మరి మీకు మెటీరియల్ ఎప్పుడు డెలివరీ ఇస్తారో అది కూడా అడగండి. నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేశాను, ప్యాకింగ్స్ కూడా జరిగిపోతున్నాయి. నో, ఇది చాలా అన్యాయం. అలా ఎలా కుదురుతుంది? నేనెలా ఒప్పుకుంటాను? మీరు నో అన్నా కుదరదు అన్నా సరే, జరగాల్సింది జరిగిపోయింది. మీరేదో ఆశలు పెట్టుకుంటారని చెప్పాను. ఒక పని చేయండి, నా మాట విని మీరు నా దగ్గర సబ్ డీలర్షిప్ తీసుకోండి, సరేనా? అగ్రిమెంట్ పేపర్లు వాట్సాప్ చేస్తాను, చూసుకోండి. ఉంటానండి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నాకు రాజశేఖర్ గారు ఇచ్చిన అగ్రిమెంట్ చెల్లదంటుందేంటి? ఈ గీతకు డీలర్షిప్ ఇవ్వడమేంటి? అదేలాగా? ఒకసారి రాజశేఖర్ గారిని కనుక్కో, ఆయన అలా చేసే మనిషి కాదే. అదే కదా. అందులోనూ ఆయనే పిలిచిచ్చారు కదా, ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఓకే. నువ్వు నీ లవర్ కోసం అద్భుతంగా ఎంబ్రాయిడరీ చేసి దాచుకున్నావే కర్చీఫ్, అది నాకు దొరికిందే. సరాసరి ఇటు నుంచి నీ మొగుడు దగ్గరికి పోయి ఈ కర్చీఫ్ ముందు పెడతాను.
ఏంటంజలి ఎందుకలా ఉన్నావు? ఏం లేదండి, నేను బానే ఉన్నాను. లేదు, ఏదో టెన్షన్గా ఉన్నావు. ఏమైంది? అక్కేమైనా అందా? అయ్యో అదేం లేదండి. పోనీ పింకీ విషయంలో ఏదైనా టెన్షనా? ఏం లేదండి. మరి హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇలా డల్గా ఉంటే ఎలా? మన కొత్త బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తుంది కదా, ఈ టైంలో నువ్వు ఎలా ఉండాలి? నేను అప్పుడే చెప్పాను అంజలి, నీ పేరుతో బిజినెస్ పెడితే చాలా బాగా నడుస్తుందని. ఇప్పుడు చూడు ఎలా నడుస్తుందో. హలో బాబ్జీ గారు, చెప్పండి. ఏంటి సార్ ఇది? అంజలి గార్మెంట్స్కి డీలర్షిప్ నాకే ఇచ్చారు కదా? అవును. మరేంటండి ఆ గీత ఫోన్ చేసి ఆ డీలర్షిప్ ఆమెకిచ్చారని చెప్తున్నారు? చచ్చా, తనకెందుకు ఇస్తాం? ఇదిగో, గీత మా ఆవిడ దగ్గరకు వచ్చి డీలర్షిప్ కావాలంటే రిజెక్ట్ చేసి పంపించింది. మీరు ఆ గీత మాటలు నమ్మకండి. లేదు సార్, మీ మిస్సెస్ గారే తనకి డీలర్షిప్ ఇచ్చారని అగ్రిమెంట్ కాపీ కూడా నాకు వాట్సాప్లో పంపించింది సార్. నోను, అదేం లేదండి. గీతని రిజెక్ట్ చేసిన తర్వాతనే నేను మీకు ఆఫర్ చేశాను. ఏమో సార్, ఆ కంపెనీకి చైర్పర్సన్ అంజలి గారే కాబట్టి ఆవిడిచ్చిన అగ్రిమెంట్ కూడా చెల్లుబాటు అవుతుందని చెప్తుంది సార్. నిజం కూడా అదే కదా సార్? మీరు పిలిచి నాకు డీలర్షిప్ ఇచ్చారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. బిజినెస్ కూడా డెవలప్ చేయాలని పార్ట్నర్స్ కూడా కలుపుకున్నాను సార్. లేదు బాబ్జీ గారు, మీరు గీత మాటలు నమ్మకండి. నాకు తెలియకుండా తనకి అగ్రిమెంట్ ఎలా ఇస్తారు? మీకు అగ్రిమెంట్ కాపీ ఫార్వర్డ్ చేస్తాను, మీరే చూడండి సార్. ఏంటంజలి ఇది? గీతకు డీలర్షిప్ ఇచ్చావా? ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కనీసం నాకు ఒక్కసారైనా ఫోన్ చేయాల్సింది. మీ పాటికి మీరు డెసిషన్ తీసుకుంటే ఏంటి అర్థం? నాకు సంబంధం లేదనా? అయ్యో అది కాదండి. తలెత్తుకోకుండా చేసావు అంజలి.